హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవిరి జంతికలు. దానికి కాంబినేషన్గా బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళను వేడి పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి 2 కప్పుల బియ్యం పిండిని కొంచెం సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి వేడి నీళ్ళని 1 కప్పుని యాడ్ చేసుకోవాలి. చేతితో కాకుండా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఇంకొక కప్పు వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నాకైతే 2 కప్స్ వాటర్ పట్టాయి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఏమీ మిక్స్ చేయనవసరం లేదు. ఇలా కలిపి ఒక చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోవాలి. తరువాత జంతికలు వేసుకునే మౌల్డ్ తీసుకుని దానిలోనికి సన్నకారపూస వేసుకునే ప్లేట్ని తీసుకోవాలి. సన్నకారపూస వేసుకునే ప్లేట్ అయితే దీనికి చాలా బాగుంటుంది. ఈ మౌల్డ్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని దానిలోనికి మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఇలా పిండినంతా పెట్టుకుని క్యాప్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ని తీసుకుని వాటికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇడ్లీ వేసుకునే ప్లేస్లోనే కాకుండా సైడ్స్ని కూడా అప్లై చేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు సైడ్స్ని పడితే అవి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా అన్ని ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేసుకుని వాటిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఈ మౌల్డ్ని తీసుకుని జంతికలను ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇడ్లీ వేసుకునే ప్లేస్లో ఇలా వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ప్లేట్స్లోని వేసుకోవాలి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇడియప్పం అని కూడా అంటారు. యాక్చువల్గా దీన్ని కాంబినేషన్గా బెల్లం పానకం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. బియ్యం పిండి ప్లేస్లో రాగి పిండిని కూడా తీసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. మరొక వీడియోలో దాన్ని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇలా అన్ని ప్లేట్స్లో వేసుకున్న తర్వాత ప్లేట్స్ని ఒకదాని మీద ఒకటి హోల్స్ ఆల్టర్నేట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఎయిర్ అనేది ఒకదాని కిందకొకటి పాసే బాగా ఉడుకుతాయి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ ప్లేట్స్ని దానిలో పెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. తరువాత బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని 2 స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. దీనిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని దానిలోనికి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్ని, కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెంగా మగ్గిన తర్వాత దీనిలోనికి ఉడికించిన ఆలుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఉడకనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరిగేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దీనిలోనికి మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ. తరువాత ఇవి చల్లారిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ప్లేట్స్ అన్నిటిని తీసుకొని ఇవి చల్లారినట్లయితే వీటిని చేతితోనే తీసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన ఆవిరి జంతికలు రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.